చేసి ఈ రిబ్బన్ కటింగ్ల ద్వారా సేవ చేసుకోవడం నేను అదృష్టంగా భావిస్తానని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమన్నా అంజయ్య ఇంకా ఏమన్నా కోరికలు ఉన్నాయా? అవుట్ పోస్ట్ స్టేషన్ ప్రారంభించిన మన గుండకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గున్నూరు జయరామన్ గారు, 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, పోలీస్ అధికారులు, ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, ఈ వార్డు ఇన్ఛార్జు కౌన్సిలర్లు, ముందున్న కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రాంతం పాపులేషన్ కూడా ఎక్కువ ఉండే ప్రాంతం, ఫ్లోటింగ్ ఎక్కువ ఉండే ప్రాంతం. ఇది దాదాపుగా రైల్వే జంక్షన్ స్టేషన్ ఉండే వల్ల, ఇక్కడ క్వార్టర్స్లు ఉండడం వల్ల ఇక్కడ వచ్చే అందరూ కూడా ఈ సర్కిల్కి చాలా మంది వచ్చిపోతూ ఉంటారు. రైల్వే పనిచేసే వాళ్ళు కూడా, అక్కడ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఒక ఫిష్ మార్కెట్ కూడా ఈడ భారీ ఎత్తున కూడా ఫిష్ మార్కెట్ జరుగుతుంది, మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు 24 అవర్స్ కూడా ఎప్పుడు జనం ఉండే ప్రాంతం ఇది. కాబట్టి మేము శుభోదయ కార్యక్రమంలో వచ్చినప్పుడు అంజన్న గారు, ఈ వాళ్ళ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ ఖచ్చితంగా ఇది అవుట్ పోస్ట్ స్టేషన్ ఉంటే గతంలో ఉండేది, అది మధ్యలో కూడా ఆపేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడ అవుట్ పోస్ట్ స్టేషన్ ఉంటే కానిస్టేబుల్ ఎవరైనా ఉంటే కూడా కొంతమందికి అల్లరి ముఖాల వాళ్ళకి భయం ఉంటుందని చెప్పి చెప్పడం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రజాప్రతినిధులది, ల్యాండ్ ఆర్డర్ అధికారులది, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రాంతంలో ఎక్కడే కానీ చిన్న చిన్న గొడవలు కానీ గలాట్లు కానీ ఈ సర్కిల్లో కూడా ఎక్కువ ఉండే, ప్రజలు ఎక్కువ పారాడుతుండే ప్రాంతం. రైల్వే జంక్షన్ నుంచి వచ్చే అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చెప్పాలంటే ఈ ఏరియాలో పట్టుబట్టిన విక్రమార్కుడు ఎవరైనా ఉన్నారంటే ఆ పేరు అంజయ్ అన్న అని చెప్పచ్చు. ఇది నిజమైన మాట. ఎప్పుడు చూసినా కూడా నా ఏరియా చూడండి, ఇది ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఎన్నోసార్లు నేను పోయినా కూడా అన్న చూడండి అన్న, దిగండి అన్న అంటాడు. కాబట్టి ఇది పట్టుబట్టిన విక్రమార్కుడు అని నేను మరొకసారి అంట. కాబట్టి ఆ పట్టుబట్టిన విక్రమార్కుడు ఈరోజు గట్టిగా పట్టుబడితే, గత ఎన్నో సంవత్సరాల కింద కూడా ఇక్కడ అవుట్ పోస్ట్ ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది ఆగిపోయిన తర్వాత ఇక్కడ జనాభా రద్దీగా ఉన్న వలన, రైల్వే స్టేషన్ పక్కన ఉన్నందువలన రాకపోకలు చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతూ, ఈ ధర్మవరం గేట్ అంటే అదొక చరిత్ర. మాస్ ఇక్కడ ఎక్కడ కూడా ప్రతి పల్లెలే, ప్రతి గ్రామాల్లో ఉన్నా కూడా వ్యాపారానికి కావచ్చు, ఇతర ఏదైనా కూడా పల్లెల నుంచి ఎక్కువ జనాభా అందరూ ఇక్కడ ఈ స్టేషన్ మనం పెట్టడం వల్ల ప్రజలకు అందరికి కూడా మంచి జరుగుతుంది. ఇది ఒక భయం అనేది ఉంటుంది. ఎవరైనా అల్లరి ముఖాలు ఎవరైనా చేసేవాళ్ళకి కూడా పోలీస్ స్టేషన్ ఉంది తప్ప ఇక్కడ ఏమో ఎవరైతే గలాట్ చేయకూడదని చెప్పి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా మన బాధ్యత. ఏది ఏమైనా కూడా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసే ప్రయత్నం మనం అందరూ కూడా కలిసి చేయాలి. ఇది నాకు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.